కొత్త సంవత్సరం నుంచి మరో పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఆ పథకం ఏంటంటే రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బుధవారం నుంచి మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. జనవరి 1 బుధవారం నుంచి ఈ పథకం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కాలేజీల్లో అమలు చేయనుంది. ఇందుకోసం 115 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం వల్ల పేదరికంతో బాధపడుతున్న విద్యార్థులు ఎలాంటి చింత లేకుండా కాలేజీలకు వచ్చి చదువుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో 40 జారీ చేశారు. ఈ పథకం కింద కళాశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి మధ్యాహ్నం భోజనం పెట్టనున్నారు. విద్యార్థి దశ నుంచి మంచి ఆహారపు అలవాట్లను అలవర్చడంతో పాటు పోషకాహార సమస్యలను నివారించేందుకు మధ్యాహ్న భోజనం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం ఈ విద్యా సంవత్సరానికి 29.39 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదించగా ఆ మొత్తాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా వచ్చే విద్యా సంవత్సరానికి కూడా 85.84 కోట్లు కేటాయించింది. విద్యార్థులకు కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ చెప్పడంతో అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపటి తరం కోసం ఆలోచించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అభినందనీయం. మధ్యాహ్న భోజనం పథకాన్ని సక్రమంగా అమలు చేస్తే చదువుకునే విద్యార్థుల సంఖ్యను మరింతగా పెంచవచ్చు. అలాగే స్కూల్స్, ప్రభుత్వ కాలేజీల నుంచి మధ్యంతరంగా చదువు మానేసే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. చంద్రబాబు ఫస్ట్ నుంచి చదువుకునే వారి సంఖ్యను, అదే అక్షరాస్యతను పెంచాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇలా విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తే మరింతగా అక్షరాస్యత విషయంలో దూసుకెళ్లడం ఖాయం.